హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు చాలా టేస్టీ అండ్ ఈజీ దోసకాయ ముక్కల పచ్చడి చేసి చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే మొత్తం అన్నం అంతా కూడా పచ్చడితో తినేయచ్చు. చూసేద్దామా? ముందుగా మూకుడు పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఒక 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు, ఎక్కువ వేసుకోకూడదండి, ఒక 10 గింజలు వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 గింజలు వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ టైం పడతాయి కాబట్టి వేగడానికి దోరగా వేయించుకోవాలండి, లేకపోతే పచ్చివాసనగా ఉంటుంది, రుచి బాగోదు. అది వేగిన తర్వాత చూసేద్దాం రండి. ఇంకా మిగిలిన వస్తువులన్నీ చూసేద్దాము. పచ్చడికి కావాల్సినవి ఏంటంటే కొత్తిమీర, చింతపండు, నువ్వులు, తర్వాత ఉప్పు, పంచదార, కొద్దిగా మెంతి పొడి, జీలకర్ర, పసుపు, అలాగే పోపు దినుసులు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ. ఇవండి కావలసిన పదార్థాలు. అలాగే ఈ పల్లీలు వేగుతున్నాయి కదా, అందుకోసమని వేగిలోపు చూపించడం అవుతుందని చెప్పి నేను మీకు పచ్చడికి కావాల్సిన దినుసులు చూపించాను. అలాగే దోసకాయ ముక్కలు, అలాగే పచ్చడికి కావాల్సిన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఇవి కారంగా ఉంటాయండి, చూసి వేసుకోవాలి. ఆకుపచ్చగా ఉంటాయి కదా, గ్రీన్ పచ్చిమిరపకాయలు అనమాట. ఇంకా వేరే కారం అంటూ ఏం ఉండదు ఇందులో. మనము ఎండుమిరపకాయలు ఊరికే పైన పోపు పెట్టుకుంటాం తప్పితే పచ్చిమిరపకాయల కారం మాత్రమే దీనికి ఉంటుంది. అందువల్ల మనము చూసి వేసుకోవాలి కారము. అలాగే చూశారు కదా, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి. కావలసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారండి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేస్తాను కాబట్టి నేను వెల్లుల్లిపాయ వేయట్లేదండి. బెల్లం వేసినప్పుడు వెల్లుల్లిపాయ టేస్ట్ బాగోదు. అందువల్ల నేను పోపు వేయించేసి తీసేసుకున్నాను. ఆ తర్వాత మనకి మామూలుగా పైన పోపు పెట్టుకోవడానికి చల్లారుతుంది ఈ లోపల అని చెప్పి నేను ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేయించి ఉంచుకున్నాను. వేడిది కలిపితే పాడైపోతుంది పచ్చడి, అందువల్ల ఈలోపు చల్లారుతుందని చెప్పి నేను పోపు వేయించి ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుని ఇప్పుడు మెంతి పొడి, పంచదార, చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకుని కొత్తిమీరతో సహా అన్నీ వేసేసుకుని రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు ఫ్రెండ్స్, కచ్చాబచ్చాగా. కాకపోతే లేట్ అవుతుందని చెప్పి నేను మిక్సీ పట్టేశాను. అలాగే నాకు దగ్గర ఉంది రోలు, బట్ ఏంటంటే లేట్ అయిపోతుంది భోజనానికి అని చెప్పి నేను మామూలుగా డిష్లోనే ఆ ముక్కలు వేసి కొంచెం అంటుతుందన్నమాట. మనం ఆ గుజ్జు మిక్సీ పట్టేసిన గుజ్జులో ఈ ముక్కలు వేసి దంచామనుకోండి, చక్కగా పులుపు, ఉప్పు, కారం ఆ ముక్కలకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కావాలంటే ట్రై చేయండి. లేదంటే మీకు రోలు ఉంటే ఇబ్బంది లేదంటే రోట్లో దంచుకోండి. ఓకేనా? చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అది ఇనప గూటంతో దంచాను కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా అంటింది, ముక్కలన్నింటికి కూడా గుజ్జు అంటింది. బాగా మెత్తగా దంచేసుకోకూడదు, బరకగా దంచుకోవాలి. చూశారు కదా, డిష్లో గూటంతో దంచామంటే ఎంత మాత్రం ఇదవుతుందో మీకు తెలుసు కదా, ఆ మాత్రం దంచుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందులో కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేసాను కదా అని చెప్పి ఇంకా కరివేపాకు వేయలేదు. కానీ భలే టేస్టీగా ఉందండి. ఎంత అద్భుతంగా ఉందో రుచి అయితే మాత్రం పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా
చాలా టేస్టీగా కంచంలో పెట్టుకుంటుంటేనే ఆ నువ్వులు పల్లీలు అవి వేసాం కదండి, కొత్తిమీర అవన్నీ వేసాం కదా, భలే స్మెల్, గుమ్మున స్మెల్ వస్తుంది. అలాగే కలుపుతుంటే అయితే అసలు నోట్లోంచి నీళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్. భలే ఉందిలే నిజంగాను. తప్పకుండా మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది ఈ రుచి. చక్కగా వేడి అన్నంలో నూనె, నాకు నూనె అంటే ఇష్టం అండి, పప్పు నూనె వేసుకున్నాను. చక్కగా ఆహా, మేము తీపి వేసుకుంటామండి పచ్చట్లో, అందుకని మాకు అద్భుతంగా ఉంది. తీపి తినేవాళ్ళు కొంచెం తీపి వేసుకోవచ్చు, తీపి తినని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఆ ప్లేస్లో చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంది. పప్పులు కటకట్లాడుతూ, పోపులో ముక్కలు కరకరలాడుతూ, కొత్తిమీర ఫ్లేవరు సూపర్ ఉంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ చేయొద్దు, తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. అద్భుతంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్?